అందరికీ నమస్కారం. 22 జనవరి 2024 రోజు అయోధ్యలో జరిగిన రామ మందిర ప్రాణ ప్రతిష్టకి శంకరాచార్యుల మఠాధిపతులు అసలు ఎందుకు రాలేదు? 22 జనవరి 2024 రోజు అయోధ్యలో ఉన్న శ్రీరాముడి మందిరానికి ప్రాణ ప్రతిష్ట ఎందుకు చేశారు? కొంతమంది చెప్తున్నట్లు రాముడికి మందిరం కట్టడం కన్నా ఆ డబ్బులతో స్కూల్స్, కాలేజెస్ అలానే హాస్పిటల్స్ డెవలప్ చేయడం బెటర్. అసలు రాముడికి మందిరం కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు అయోధ్యలో రాముడికి మందిరం కట్టడం వల్ల అక్కడ జరగబోయే డెవలప్మెంట్స్ ఏంటి? ఈ పాయింట్స్ మీద ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మన ఇండియాలో మొత్తం 4 శంకరాచార్య మఠాలు ఉన్నాయి. అవి వచ్చేసి ద్వారకా, జ్యోతిర్మఠ్, పూరి అలానే శృంగేరిలో ఉన్నాయి. సో ఈ మఠాల యొక్క మఠాధిపతులని శంకరాచార్య అంటారు. ఆది శంకరాచార్య గారు ఈ 4 మఠాలని స్థాపించారు. ఈ 4 మఠాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హిందూ ధర్మాన్ని అలానే వాటి ట్రెడిషన్స్ ని కాపాడటమే ఈ మఠాల ముఖ్య ఉద్దేశం. 4 మఠాధిపతుల్లో ఇద్దరు వచ్చేసి ఈ సెరమనీకి మేము అటెండ్ కాము అని చెప్పారు. हमारे यहाँ शास्त्र में सभी वास्तुशास्त्र जितने भी हैं उनको उठा के देख लीजिए. सब ऋषि महर्षियों ने एक ही बात निरूपित किया है कि जो मंदिर है वो परमात्मा का शरीर है और उसका जो शिखर है वो उनकी आंखें हैं, जो कलश है वो उनका सिर है और जो ध्वजा पताका है वो उनके बाल हैं और इसी तरह से चरण से चलता है. तो अभी सिर बना ही नहीं, अभी केवल धड़ बना है और धड़ में ही आप प्रतिष्ठा कर देंगे तो ये तो हीनांग हो गया ना. జ్యోతిర్మఠ్ శంకరాచార్య అయిన స్వామి అవిముక్తేశ్వర ఆనంద్ సరస్వతి గారు ఏం చెప్తున్నారంటే మందిరం వచ్చేసి పరమేశ్వరుడి శరీరం, శిఖరం వచ్చేసి కళ్ళు, అలానే కలశం వచ్చేసి శిరస్సు అని చెప్తున్నారు. అసలు మందిరం కట్టడమే పూర్తి కాలేదు, అప్పుడే ప్రాణ ప్రతిష్ఠ చేయటం ఏంటి? అలానే ఈ మందిరం ఒక సెరమనీ శాస్త్ర ప్రకారంగా జరగట్లేదని ఈయన చెప్తున్నాడు. मोदी जी लोकार्पण करेंगे, मूर्ति का स्पर्श करेंगे और मैं वहाँ ताली बजा के जय जय करूंगा क्या? పూరిమఠ్ శంకరాచార్య అయిన స్వామి నిశ్చలానంద్ సరస్వతి గారు ఏమంటున్నారంటే మోడీ గారే రామమందిరం సెరమనీ అంతా చేస్తే మేము వచ్చి అక్కడ చప్పట్లు కొట్టాలా అని ఏం చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ 4 మఠాధిపతులు వాళ్ళున్న పొజిషన్ గురించి ఆలోచించకుండా రామమందిరం గురించి ఆలోచించి సెరమనీలో పార్టిసిపేట్ చేయాలని, అలానే రాముడి కన్నా గొప్పవారు ఎవరు ఈ ప్రపంచంలో లేరని చెప్పి కొంతమంది చెప్తున్నారు. अवसर श्रेय और प्रेय का नहीं है, यह अवसर मान अपमान का नहीं है. चाहे मैं हूँ एक सामान्य नागरिक है या इस देश का बड़ा सा बड़ा धर्माचार्य, कोई भी प्रभु राम से बड़ा नहीं है. हम सब राम पर आश्रित हैं, राम हम पर आश्रित नहीं है. हमें इस बात को ध्यान में रखना होगा और राम से बढ़कर के कोई नहीं है. అసలు రామ మందిరం ప్రాణ ప్రతిష్ట 27 జనవరి 2024 రోజే ఎందుకు చేశారు? సో రామ మందిరం కన్స్ట్రక్షన్ మొత్తం 3 ఫేజెస్ లో డివైడ్ చేశారు. సో ఫస్ట్ ఫేజ్ లో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ కట్టడం కంప్లీట్ అవుతుంది. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లోనే గర్భగుడి ఉంటుంది. ఆ గర్భగుడిలోనే శ్రీరాముడి యొక్క విగ్రహం అక్కడ ప్రతిష్ఠ చేస్తారనమాట. సో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవడంతో 22 జనవరి రోజు ఇనాగ్రేషన్ చేస్తారు. అలానే మన హిందూ క్యాలెండర్ ప్రకారం 22 జనవరి 2024 రోజు కూర్మ ద్వాదశి రోజే క్షీరసాగర మదనం జరిగే సమయంలో విష్ణుమూర్తి తన రెండో అవతారమైన కూర్మ అవతారంలో అవతరించాడు. శ్రీరాముడు కూడా విష్ణుమూర్తి యొక్క అవతారమే కాబట్టి 22 జనవరి 2024 రోజు కూర్మ ద్వాదశి రోజు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ వచ్చేసి జనరల్ గా ఏదైనా కొత్త టెంపుల్ కట్టినప్పుడు గానీ ఆ టెంపుల్ లో విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు గానీ చేసే సెరమనీనే ప్రాణ ప్రతిష్ఠ అన్నమాట. ఈ టెంపుల్ సెకండ్ ఫేజ్ వచ్చేసి డిసెంబర్ 2024 నాటికి కంప్లీట్ అవుతుంది. ఈ సెకండ్ ఫేజ్ లో ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఆఫ్ ద టెంపుల్ అలానే మొత్తం 360 పిల్లర్స్ మీద ఎన్గ్రేవింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. థర్డ్ ఫేజ్ లో వచ్చేసి 70 ఎకర్స్ లో కట్టబడే ఆడిటోరియం కూడా కంప్లీట్ అవుతుంది. ఈ టెంపుల్ ఒక చీఫ్ ఆర్కిటెక్ట్ వచ్చేసి గుజరాత్ కి చెందిన చంద్రకాంత్ సోంపురా అనే ఆయన. ఈ సోంపురా ఫ్యామిలీ గత 15 జనరేషన్స్ నుంచి టెంపుల్ డిజైనింగ్ లోనే ఉన్నారు. అలానే మన ఇండియాలో ఉన్న 200 పైగా టెంపుల్స్ ని కూడా ఈ ఫ్యామిలీనే డిజైన్ చేశారు. ఇంక్లూడింగ్ కలకత్తాలో ఉన్న బిర్లా మందిర్, ఢిల్లీలో ఉన్న అక్షర్ధామ్, గుజరాత్ లో ఉన్న సోమనాథ్ టెంపుల్ ని కూడా ఈ ఫ్యామిలీ వాళ్ళే డిజైన్ చేశారు. ఈ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేసిన కంపెనీ వచ్చేసి L&T, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కంపెనీ వచ్చేసి టాటా గ్రూప్ కి చెందిన టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ సర్వీస్. అలానే ఈ గుడి యొక్క డిజైన్ అడ్వైజర్స్ వచ్చేసి ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే, ఐఐటి గువాహటి, CBRI రూర్కీ, SVNIT సూరత్, NGRI హైదరాబాద్. మైసూరుకి చెందిన అరుణ్ యోగిరాజ్ అనే ఆయన ఆలయ గర్భగుడిలో ఉన్న రాముడి విగ్రహాన్ని చెక్కాడు. సో ఈ టెంపుల్ మొత్తం 70 ఎకర్స్ ల్యాండ్ లో కన్స్ట్రక్ట్ చేయబడుతుంది. అలానే ఈ 70 ఎకర్స్ లో 70% ఆఫ్ ద ల్యాండ్ లో చెట్లు నాటుతారు. సో మొత్తం గుడి ఏరియా అంతా చెట్లతో నిండి ఉంటుంది అనమాట. అలానే ద మెయిన్ టెంపుల్ ఏరియా వచ్చేసి 2.77 ఎకర్స్ ల్యాండ్ లో కట్టారు. ఈ టెంపుల్ వచ్చేసి నగర్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారనమాట. చాలా వరకు నార్త్ ఇండియన్ టెంపుల్స్ అన్ని ఈ నగర్ స్టైల్లోనే ఉంటాయి. ఎగ్జాంపుల్ గా కొనార్క్ టెంపుల్, పూరి జగన్నాథ్ టెంపుల్, కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఇవన్నీ కూడా నగర్ స్టైల్లోనే కట్టబడ్డాయి. అండ్ ఈ గుడి కట్టడానికి యూజ్ చేసిన మెటీరియల్స్ వచ్చేసి గర్భగుడిలో ఉన్న శ్రీరాముడి విగ్రహం వచ్చి సాలిగ్రామ్ రాయితో చేయబడింది అనమాట. ఈ సాలిగ్రామ్ రాయిని నేపాల్ లో ఉన్న గండకి నది దగ్గర నుంచి తెప్పించారు. ఈ రాయి ఒక ఏజ్ వచ్చేసి 6 కోట్ల సంవత్సరాలు, అంటే 6 కోట్ల సంవత్సరాల పురాతనమైన రాయి అన్నమాట ఈ సాలిగ్రామ్ రాయి. దీంతోనే
గర్భగుడిలో ఉన్న రాముడి విగ్రహాన్ని చేయించారు. అలానే రాజస్థాన్ నుంచి పింక్ శాండ్ స్టోన్, మక్రానా స్టోన్స్ ని తెప్పించారు. తెలంగాణ అండ్ కర్ణాటక నుంచి గ్రెనైట్ స్టోన్స్ ని, మధ్యప్రదేశ్ నుంచి కలర్డ్ మార్బుల్స్ ని తెప్పించి ఈ గుడి కన్స్ట్రక్షన్ లో యూస్ చేశారు. ఈ గుడి యొక్క ఫౌండేషన్ వచ్చేసి హై గ్రేడ్ రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీట్ అనే టెక్నాలజీతో చేశారు. ఇందులో ఏంటంటే అసలు స్టీల్ అనేది వాడకుండా ఓన్లీ కాంక్రీట్ ని యూస్ చేసి ఫౌండేషన్ వేస్తారనమాట. సో దీంట్లో వేసిన ఫౌండేషన్ వచ్చేసి 1 feet హైట్ ఉండేలాగా 56 లేయర్స్, అంటే ఒక్కొక్క లేయర్ 1 feet హైట్ ఉంటుంది. సో 56 లేయర్స్ ఆఫ్ కాంక్రీట్ వేసి బాగా స్ట్రాంగ్ గా చేశారు. సో దాని వల్ల ఈ టెంపుల్ వచ్చేసి ఎర్త్ క్విక్ రెసిస్టెన్స్ తో పాటు ఫ్యూచర్ లో ఎటువంటి న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా ఈ గుడి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అలానే ఈ గుడిలో మొత్తం 392 పిల్లర్స్ ఉంటాయి. దాంతో పాటు 44 గోల్డ్ ప్లేటెడ్ డోర్స్ ఉంటాయి అనమాట. సో ఈ గోల్డ్ ప్లేటింగ్ కోసం దగ్గర 100 kgల గోల్డ్ ని యూస్ చేశారు. ఈ గుడి కట్టడానికి యూస్ చేసిన ప్రతి బ్రిక్ మీద కూడా శ్రీరామ్ 2023 అని ఎన్గ్రేవ్ చేసి ఉంటుంది. సో అలా ఎన్గ్రేవ్ చేసిన బ్రిక్స్ ని మాత్రమే ఈ గుడి కట్టడానికి యూస్ చేశారు. సో ఈ మొత్తం రామ మందిరం గుడి రెస్పాన్సిబిలిటీస్ మొత్తం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పచెప్పింది అనమాట. సో ఈ ట్రస్ట్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5th February 2021 రోజు అపాయింట్ చేసింది అనమాట. అండ్ అపాయింట్ చేసిన తర్వాత ఈ ట్రస్ట్ వచ్చేసి రాముడి గుడి కట్టడానికి 1800 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుద్దని ఒక ఎస్టిమేట్ వేస్తారు. దాని తర్వాత ఈ ట్రస్ట్ విశ్వ హిందూ పరిషత్ ఆర్గనైజేషన్ తో కలిసి ఒక 45 days నేషనల్ వైడ్ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారు. సో 45 days లో ఈ క్యాంపెయిన్ లో భాగంగా 3500 కోట్ల రూపాయల ఫండ్స్ వచ్చేసి డొనేషన్స్ రూపంగా ఈ ట్రస్ట్ కి లభిస్తుంది అనమాట. ఉత్తరప్రదేశ్ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ గారు ఒక 11 లక్షలు, అలానే మన ఫార్మర్ ప్రెసిడెంట్ అయిన రామ్నాథ్ కోవింద్ గారు ఒక 5 లక్షలు కూడా ఈ ట్రస్ట్ కి డొనేట్ చేస్తారు రామ మందిరం కట్టడానికి. కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ 1800 కోట్ల రూపాయలతో రామ మందిరం కట్టకుండా దాంతో స్కూల్స్, కాలేజెస్, అలానే హాస్పిటల్ డెవలప్ చేయడానికి యూస్ చేయొచ్చు కదా. ఇండియాలో ఎప్పుడు ఏదైనా టెంపుల్ కడుతుంటే దెర్ ఇస్ ఆల్వేస్ దిస్ ఆర్ దట్, వై కాంట్ వి హ్యావ్ బోత్? అంటే టెంపుల్ తో పాటు స్కూల్స్, కాలేజెస్, అలానే హాస్పిటల్స్ ని ఎందుకు డెవలప్ చేయకూడదు? రెండింటిని అట్ ఎ టైం ఎందుకు చేయకూడదు? ఈ రామ మందిరం కట్టడానికి డొనేషన్స్ రూపంలో వచ్చిన 3500 కోట్ల రూపాయలని గానీ, గవర్నమెంట్ డబ్బుల్ని గానీ, ప్రజలు వాళ్ళే కట్టిన ట్యాక్స్ నుంచి గానీ ఒక్క రూపాయి కూడా తీయకుండా 0 రూపీస్ తో ఈ గుడిని కట్టానంటే మీరు నమ్ముతారా? ఎస్, ఈ గుడిని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కట్టారు. ఎలా అంటే ఈ డొనేషన్స్ రూపంలో 3500 కోట్ల రూపాయలు ఏదైతే వచ్చిందో దాన్ని ఈ ట్రస్ట్ SBI, పంజాబ్ నేషనల్ బ్యాంక్, అలానే బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిపాజిట్ చేసింది. సో ఈ డిపాజిట్ చేసిన అమౌంట్ కి వచ్చిన ఇంట్రెస్ట్ ని యూజ్ చేసే ఈ గుడిని కన్స్ట్రక్ట్ చేసింది. ఇండియన్ టూరిజం ఎకానమీలో రిలీజియస్ టూరిజం ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్స్. అలానే ఈ రిలీజియస్ టూరిజం లో కూడా హిందూ టెంపుల్స్ నుంచి వచ్చే రెవెన్యూ చాలా ఎక్కువ. NSSO, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ వాళ్ళు కండక్ట్ చేసిన ఒక సర్వే ప్రకారం మన ఇండియాలో ఉన్న టెంపుల్ ఎకానమీ వచ్చి 3.02 lakh crores. మన ఇండియా జీడిపిలో చూసుకుంటే 2.32% అనమాట. రియాలిటీలో ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇండియాలో రిలీజియస్ టూరిజం అనేది రెవెన్యూ సోర్స్ మాత్రమే కాదు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే సోర్స్ కూడా. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఉత్తరాఖండ్ లో ఉన్న చార్ధామ్ యాత్ర, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, ఈ 4 కలిపి చార్ధామ్ యాత్ర అంటారు. ఈ యాత్ర వల్ల డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా అక్కడ లోకల్స్ కి చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. లైక్ ట్రాన్స్పోర్ట్, ఫుడ్, హోటల్ ఇండస్ట్రీస్, అక్కడ లోకల్ షాప్స్. ఈ చార్ధామ్ యాత్ర వల్ల మాత్రమే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కి ప్రతి సంవత్సరం 7500 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో దీని వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇండియాలో రిలీజియస్ టూరిజం అనేది ఒక రెవెన్యూ సోర్సెస్ మాత్రమే కాదు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే సోర్స్ కూడా అని చెప్పేసి. అయోధ్యలో రామ మందిరం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయోధ్యలో జరగబోయే డెవలప్మెంట్స్ కోసం 15,700 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అలానే అయోధ్యలో ఎక్స్ప్రెస్ వేస్, ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. అయోధ్యలో రామ మందిరం వల్ల రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ప్రైజెస్ చాలా బాగా పెరిగాయి. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత నుంచి దేశ నలుమూలల నుంచి లక్షల మంది ప్రజలు అయోధ్యలో రాముని దర్శించుకోవడానికి వస్తున్నారు. దీనివల్ల రిలీజియస్ యాక్టివిటీస్ తో పాటు ఫుడ్, హోటల్ ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్టేషన్స్, ఈ సెక్టార్స్ లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా క్రియేట్ అవుతున్నాయి. తాజ్, రాడిసన్, ITC లాంటి 5-star హోటల్స్ కూడా అయోధ్యలో ఓపెన్ అవబోతున్నాయి. CAIT, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్, వీళ్ళ ఎస్టిమేట్ ప్రకారం అయోధ్యలో ఉన్న రామ మందిరం వల్ల ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయలు రెవెన్యూ జనరేట్ అవబోతుంది ఇంక నుంచి. అలానే ప్రాణ ప్రతిష్ఠ కన్నా ముందే 20,000 జాబ్స్ క్రియేట్ అయ్యాయి అనమాట అయోధ్యలో టూరిజం అండ్ హాస్పిటాలిటీ సెక్టర్స్ కి. నేను చేసిన రీసెర్చ్ లో నేను తెలుసుకుంది ఏంటంటే అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజు మాత్రమే అక్కడున్న హోటల్లో ఒక్క రోజు ఉండటానికి మినిమం 20,000 రూపీస్ ఛార్జ్ చేశారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అయోధ్యలో రాముడు మందిరం కట్టడం వల్ల అయోధ్య చుట్టుపక్కలంతా డెవలప్ అవ్వడంతో పాటు మన దేశానికి రెవెన్యూ, అలానే చాలా మందికి జాబ్ ఆపర్చునిటీస్ కూడా జనరేట్ అవబోతుంది ఇంకా నుంచి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేయాలనేది ఒక చిన్న ప్రయత్నం. సో అలానే శ్రీరాముడు మందిరం ఒక ఫుల్ హిస్టరీ డీటెయిల్డ్ వీడియో నేను ఆల్రెడీ చేసి ఈ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో లింక్ వచ్చి
పైన ఐ బటన్లో అలానే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డెఫినెట్గా చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.